పేరు మారిపోయింది. మల్టీ స్టార్ మన్మథ రాజా కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి. సినిమా అయితే చూశాను భయ్య, 3 గంటలకు వచ్చిన బుక్ మై షోలో అయితే నాకు టికెట్ దొరకలేదు. ఇక వాళ్ళని వీళ్ళని అడిగి ప్లీజ్ అన్న దండం పెడతా కాలం ముక్తా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన. సరే బ్రో నువ్వు నాకు తెలుసు, నువ్వంటే నాకు ఇష్టము, నేను తర్వాత సెకండ్ షోకి వెళ్తా కానీ నువ్వు వెళ్ళని చెప్పేసి తన టికెట్ నాకు ఇచ్చారు. నేనైతే పోయి చూసి వచ్చిన. ఇది హైటెక్ సినిమా, అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్లకు మాత్రం బాగా అర్థం అవుతుంది. వాళ్ళు తప్పనిసరి చూడాల్సిన సినిమా. కనిపిస్తుంది కానీ వినిపిస్తలే, ఎందుకు వినిపిస్తలేదు అనేది మరి డైరెక్టర్ గారిని అడగాలి, లేకపోతే ఐమాక్స్ కలికి. అదే చెప్తున్నా, మరి మ్యూజిక్ ప్రాబ్లమా లేకపోతే థియేటర్ ప్రాబ్లమా, నేను అదే చెప్తున్నా, వినిపిస్తలేదు నాకు. నేను అదే చెప్తున్నా కదా, నా అభిప్రాయం నేను చెప్తున్నా, వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. నా డబ్బుల సినిమా నేను డబ్బులు పెట్టుకుని అల్లరి కాదు, మ్యూజిక్ ఎక్కువైంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైంది, మాటలు తక్కువైంది. ఒక్కసారికి నచ్చదు, ఒక్కసారికి అర్థం కాదు. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు. నేను సాఫ్ట్వేర్ కాదు, నేను ఇంకా 4 సార్లు చూడాలి నాకు అర్థం కావాలంటే. కనిపిస్తుంది కానీ వినిపిస్తలే, మరి ఏం చెప్తున్నారు అనేది మళ్ళీ ఒకసారి పోయి వినాలా. ఒకటి స్టోరీ అనేది అది భూలోక స్టోరా లేకపోతే రాజమౌళి గారు ఇచ్చారు. ఆయన ఒక బాహుబలి 1, ఒక బాహుబలి 2, ఒక కల్కి బ్లాక్ బస్టర్ మూవీ 4,500 కోట్ల కలెక్షన్ చెప్పడం అడగనా. సిద్ధపాతం బ్లాక్ బస్టర్ ఏమంటావు తమ్ముడా? ఒకటే మాట షారుఖ్ ఖాన్ సినిమా పేరు డాంకీ. ఇప్పుడే చూశాను భయ్యా సినిమా కల్కి. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. దీపికా పడుకొని యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిన. దీపికా పడుకొని ఫస్ట్ హాఫ్ బ్లాక్ కాదన్నా, అమితాబ్ బచ్చన్ మాత్రం సూపర్ చేసిన. నువ్వు ఇంకోటి చెప్పినావా? నువ్వు తీసిన ఏం తీసావు? చూడు సూపర్ సినిమా. ఆడి 2H9 సూపర్. ఇలాంటి సినిమా ఇండస్ట్రీకి కావాలి, రావాలి. ప్రభాస్ అన్న మామూలుగా అంటే మామూలుగా లేదు. నా పేరు మస్తాన్. ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మా ప్రభాస్ అన్ననే డాన్. అంతే, ఎవరు రాలేరు అంతే. మెంటల్ ఎక్కిపోయిన సినిమా చూసినాక ఇంకొకసారి పోతున్నా. నెక్స్ట్ షోకి టికెట్ బుక్ చేసిన, పోతున్నా ఇప్పుడే. సూపర్ బ్లాక్ బస్టర్ ఉంది సినిమా. ఒక్కటే మాట చెప్పాలంటే ఆ డైరెక్షన్ అయితే వేరే లెవెల్. నాగేశ్వరి డైరెక్షన్. సినిమా అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇండస్ట్రీ అన్ని బాగున్నాయి. ఆర్జీవి ఉన్నారు. కూడా చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ లెవెల్స్ కానీ అవన్నీ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. అవి ఆ మెషిన్స్ అవి మూమెంట్ సినిమా డెఫినెట్ గా నచ్చుతుంది అందరికి. అఫ్ కోర్స్ కనెక్ట్ అవుతారు. బేసిక్ నాలెడ్జ్ ఉన్న మహాభారతం ఉంటే మటుకు వాళ్ళకి ఇంకా బాగా అర్థం అవుతుంది. పెట్టారు, చాలా బాగుంది, అర్థమవుతుంది. ఏమీ నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళు సినిమా స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంటర్వెల్ ముందు సీన్, క్లైమాక్స్ సీన్స్ చాలా బాగుంటాయి. ఉంది, దానికైతే నిజంగా వేరే లెవెల్ ఉన్నారు. కామెడీ రోల్ కింద రాజమౌళి కూడా అలా ఉన్నారు. అవును, నిజంగా యూనివర్స్ 100% వర్కౌట్ అవుతుంది. బుజ్జి రోల్, ప్రభాస్ రోల్ మోస్ట్లీ కామెడీ కింద. సూపర్ అనొచ్చు, గూస్ బంప్స్ అనొచ్చు, ఇంకా చాలా అనొచ్చు, చాలా పేరు. కంప్లీట్లీ మీ ట్రైలర్ లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో అది సినిమాలో ఖచ్చితంగా దొరుకుతుంది. అది వ్యూవర్స్ చూసి తెలుసుకోవాలి. దేర్ ఆర్ మెనీ క్యామియో రోల్స్, అది చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అండ్ మన ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీథింగ్ ఫర్ ద వ్యూవర్స్ యార్. సో చాలా రోజులు అయిపోయింది ప్రభాస్ ఫన్నీ సీన్స్ కామెడీ చేసి.
కంప్లీట్ ప్రభాస్ సూపర్ కామెడీ చేశాడు. విల్ బి లాఫింగ్ త్రూ అవుట్ ది షో. అండ్ సైన్స్ ఫిక్షన్ మిథాలజీ 70% మిథాలజీ ఉంటుంది. సో కొంచెం భారతం తెలుసుకొని వెళ్తే బెటర్. బట్ వాళ్ళు రివీల్ చేస్తారు. ఇట్స్ వెరీ గుడ్. యాక్చువల్లీ టేకింగ్ చాలా బాగుంది. కొంచెం స్లో అయింది. యూ కెన్ జస్ట్ ఎడిట్ సమ్ థింగ్స్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇట్ ఈస్ అ బిట్ స్లో బట్ సూపర్. అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వాల్సిన హైప్ మామూలుగా ఇవ్వలేదు. అమితాబ్ బచ్చన్ గారిని మనం ఆచార్యలో చూసాము అండ్ ఇది చూసాం కానీ అసలు నో. అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ గారు ఆయనకి తెలుగు సినిమాలో ఇవ్వాల్సిన దాన్ని ఏమంటారు ఒక స్టేజ్ ఉంటది కదా, కంప్లీట్లీ ఇచ్చేసారు. హీ ఈస్ ద హీరో ఆఫ్ ద మూవీ. మిగతా అందుకే ఐ థింక్ కాస్టింగ్ లో కూడా అమితాబ్ బచ్చన్ ఫస్ట్ వచ్చింది. సో వి మిస్ డార్లింగ్ ప్రభాస్ కదా, ఎప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్, బాహుబలి సీరియస్. సో బట్ ప్రభాస్ బుజ్జి కామెడీ సీన్స్ హిల్లారియస్ గా ఉంటాయి, మామూలుగా ఉండదు. నేనైతే ప్రతి సీన్ కి భయపడ్డా. ఎస్ కంప్లీట్లీ. బికాస్ సినిమా స్పేస్ ఎలా ఉందంటే మీకు కాంప్లికేటెడ్ స్పేస్ లేదు, చాలా ఈజీగా అర్థమయ్యేలా ఇచ్చారు. సో అంటే ఒక ముక్క అయితే చెప్తాను, నో పైరసీ, స్పాయిలర్స్ ని ఎంకరేజ్ చేయొద్దు. ఖచ్చితంగా థియేటర్ కి అందరూ వచ్చి చూడాల్సిన మూవీ. ఇది బిలో 30 years అబౌవ్ 30 years అందరికీ నచ్చుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే మైథలాజికల్ గా ఇష్టపడే వాళ్ళకి మూవీ నచ్చుద్ది, యాక్షన్ సీన్స్ ఉన్న వాళ్ళకి నచ్చుద్ది, రొమాంటిక్ సీన్స్ కావాలనుకున్న లవ్ స్టోరీ ఉన్న వాళ్ళకి కూడా నచ్చుద్ది. అంత రొమాంటిక్ లేదు భయ్య లవ్ సీన్స్ అనేది. ఇప్పుడు హీరో ఉన్నప్పుడు హీరోయిన్ వండుకుంటా పోద్దా, ఆ ఎంట్రీ సస్పెన్స్ అండి. అవి మీరు ఖచ్చితంగా వచ్చి థియేటర్కి వచ్చి చూడాల్సిందే మీరు కూడా. అది సో అదే నేను చెప్తున్నాను, ఎవరు కూడా స్పాయిలర్స్ ఎంకరేజ్ చేయొద్దు అంతే. బ్రో జెన్యూన్ గా చెప్తాను, ఫస్ట్ హాఫ్ వచ్చేసి బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉందన్నమాట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుంది. ప్రభాస్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారికి వాళ్ళిద్దరి మధ్య ఫైట్స్ అనమాట, యాక్షన్ సీక్వెన్సెస్. అంటే అశ్వత్థామ వర్సెస్ భైరవ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేనైతే ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ లెవెల్లో ఫైట్ చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము. అండ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఓకే అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ అది మనకు ట్రైలర్లో తెలిసిందేదే, ప్రభాస్ గారిని కూడా ఏంటంటే ఒక మహాభారతంలో క్యారెక్టర్ కి కనెక్ట్ చేస్తారనమాట. సో సీరియస్ గా క్లైమాక్స్ ట్విస్ట్ కూడా నిజంగా అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ కోసం ఇంకోసారి కూడా మనం రావచ్చు. సో ఏంటంటే ఇప్పుడు చాలా మంది మైథాలజీ అంటూ ఉంటారు. ఒక్క విషయం మీ మీడియా సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను, చాలా మంది మహాభారతము, రామాయణము ఇవన్నీ మైథాలజీ అంటూ ఉంటారు. మైథాలజీ కాదు, హిస్టరీ, మన చరిత్ర అనమాట. అది మన పురాణాలు అనేది కానీ మన చరిత్ర అనేది బెటరు. సో మన హిస్టరీని, మన చరిత్రని, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ని, ఆ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ ని మూడింటిని కలిపి తీసిండే మూవీ ఇది. మనకు ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంటుంది, నేనేం కాదని చెప్పడం లేదు, అక్కడక్కడ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది. బట్ ఓవరాల్ గా సెకండ్ హాఫ్ కావచ్చు, మూవీ బయటకు వచ్చిన తర్వాత మనకు మంచి మూవీ చూస్తామనే ఫీల్ వస్తుంది. అండ్ ఈగలీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఎందుకంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో కమల్ హాసన్ గారికి పెద్ద స్కోప్ లేదనమాట ఈ ఫస్ట్ పార్ట్ లో వచ్చేసి. సో సెకండ్ పార్ట్ లో ఆయనే వస్తాడు కాబట్టి డెఫినెట్లీ కమల్ హాసన్ గారికి ఇంకా స్కోప్ ఉంటుందని నాకు అర్థమైంది. అండ్ బట్ ఈ మూవీలో అవుట్ అండ్ అవుట్ ఇది అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ మూవీ బ్రో. ఒక్కరే కాదు, ప్రభాస్ ఒక్కరే కాదనమాట హీరో. అమితాబ్ బచ్చన్ గారు కూడా కొన్ని సీన్స్ లో ప్రభాస్ డామినేట్ చేయడం జరిగింది. సో ఇద్దరి మూవీ ఇది మంచి మూవీ. మైనస్ పాయింట్స్ అంటే soul to the movie, some sort of emotion to the movie. అవును చాలా బాగా చూపించారు. ఇన్ఫాక్ట్ మహాభారత్ నుంచి చాలా పార్ట్స్ తీసుకున్నారు. అండ్ యునో కనెక్టింగ్ థింగ్స్ లైక్ మహాభారత మైథాలజికల్ థింగ్స్ టు ద ప్రెసెంట్ డే టైమ్స్ హ్యాస్ బీన్ వెరీ బ్యూటిఫుల్లీ పోర్ట్రేడ్ ఇన్ దిస్ మూవీ. అవును, ఇన్ఫాక్ట్ రాజమౌళి గారు వచ్చాక చాలా కామెడీ ఎలిమెంట్ యాడ్ చేశారు. యునో విత్ హిస్ quirky dialogues have been were fun to watch. And of course I think one more highlight of the movie is the Bujji a car which has been a very good character, and in fact chala comedy element add chesindi. It's you know the conversation between Prabhas and Bujji has been the most comic element, has added a lot of comic element to the movie. Part 2, I'm waiting for part 2. I mean, it's really interesting to see what will happen next. And I think Amitabh Bachchan uplifted the movie in terms of, you know, how he acted, and he increased the stature of the movie, I would say.
beat cheyacha telidu kani it has done as well as Bahubali. I mean, in terms of the effects, I mean, it's the costliest movie which has been made so far, and the way, I mean, the graphics that were done was amazing. I mean, they've in fact built an entire city which you can now, I think, see in Ramoji Film City. The way they've built a city, Kasi, has been really amazing. The effects were very good. Even the fight sequences were, so amazing to see that I think it's been very good. I mean, the directors and the producers have done an extremely good job. I mean, we have seen before that they have done a very good job with Mahanati or Jati Ratnalu or Sita Ramam, and they continue to do a fabulous job even with Kalki. And I mean, the cast that they have brought in have really uplifted the movie, and overall it has been an amazing movie. How much given the rating? 4. I'll give a 4.